పరిగెడతాం, వెళ్ళడం తప్పు కాదు నేను చెప్పాను. కానీ చేయవలసిన పని ఏంటంటే ముందు ప్రార్థన చేస్తే ఏ విధంగా ఏ వ్యక్తి దగ్గరికి నడిపించాలో మన దేవునికి తెలుసు. నీ పని ఏ విధంగా పరిష్కరించాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన చూచే దేవుడు కదా, ఆయన చూచే దేవుడు. మనం పట్టుకున్న తెలుసు ఆయనకి, మనం నడుచడం తెలుసు, మనం లేచడం తెలుసు, మనం మాట్లాడటం తెలుసు. 139వ కీర్తనలోకి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాటలు ఏమన్నాయి? 139వ కీర్తనలో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను, నా తలపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యని నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పాడనమ్మా రాధా, తల్లి రాధా మీకు ఇంట్లో అయ్యో రాకపోవడం. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఏ పనులు చేస్తున్నావు, ఏ ఆలోచన చేస్తున్నావు, నీ నాలుగుకు రాకమునిపే ఆయన ఎదిగినటువంటి దేవుడు. ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించిన వాడు కాబట్టి, నిన్ను నన్ను ఏర్పరచుకున్నవాడు కాబట్టి, అంతటి ఘనమైనటువంటి జీవం కలిగినటువంటి గొప్ప దేవుని ఆరాధిస్తూ కూడా ఇంకా నువ్వు సమస్యలో ఉన్నావా? ఇంకా నీవు యొక్క కుటుంబంలో ఏ విధమైనటువంటి బలహీనతలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఎరిగినటువంటి దేవుడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుల్లో బలపడడానికి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటామో సాధారణ అప్పుడే మనలో బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక వచ్చినటువంటి సమస్యను బట్టి ఏ విధంగా భయపడకుండా వచ్చినటువంటి సమస్య కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుకనే వీళ్ళందరూ కూడా తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పిదాల విషయంలో సమూయేలు గారు హెచ్చరిక చేస్తూ ఉంటారు. 7వ అధ్యాయం చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. మందసం కిర్యాతాయిములో ఉండిన కాలం 20 సంవత్సరములైన ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యందు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను హస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయులలో నుండి మిమ్మును విడిపించును అనేటువంటి మాటలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నాకు కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి ఒకవేళ వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో, కొన్ని సందర్భాల్లో దేవుడు మన ఎడల మన కుటుంబం ఎడల తన కనికరాన్ని చూపించుకుంటగా ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో మనకు తెలియదు. అలాంటి పరిస్థితులలో దేవుని సేవకులు ఈ స్థలమందు